కళ్ళ ఎదురుగుండా జరుగుతున్నటువంటి అంశాల్ని చాలా సీరియస్గా దృష్టి సారించాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తెలంగాణ ప్రజలకు మళ్ళీ రోడ్డెక్కి ఉద్యమాలు చేసే తత్వం తక్కువ. బట్ కర్రు కాల్చి వాత పెట్టడంలో సిద్ధాస్తులు. రాష్ట్ర విభజన చేయడాన్ని ఆంధ్ర ప్రజలు వ్యతిరేకించలేదు, విభజన తీరును వ్యతిరేకించారు. విభజన చేస్తున్నప్పుడు ఆంధ్రాని అవమానించి ఆంధ్ర ప్రజలని గురించి దారుణమైన వ్యాఖ్యలు చేసి ఆంధ్రాకి ఏమీ ఇవ్వకుండా అడ్డదిడ్డంగా లైట్లార్పి చేసినటువంటి విభజనని వ్యతిరేకించారు. దానికి ఫలితం కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది, చంకనాకిపోయింది ఆంధ్రాలో. అంటే ఆంధ్ర ప్రజలు మామూలుగా మెత్తడి సుత్తుతో కొట్టరు. తెలంగాణలో అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష స్థానం ఇచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చింది రాష్ట్రాన్ని అని చెప్పేసి. అదే సందర్భంలో కేసీఆర్కి అధికారం ఇచ్చారు, బీజేపీకి అక్కడ వచ్చింది. బట్ ఇక్కడ మోసం చేసిన కాంగ్రెస్కి, ప్రజల్ని వేధించిన కాంగ్రెస్కి గట్టి బుద్ధి చెప్పారు. చివరికి షర్మిల వచ్చి కూర్చున్న 2% ఓట్లు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ బ్రతుకు వరుసబెట్టి 3 సార్లు తాట తీసి వదిలిపెట్టారు దాన్ని. అట్లాగే జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున వేధించేటటువంటి సందర్భంలో గుర్తుపెట్టుకోవాల్సింది మరేమక్కర్లా, మన అనుభవాలే గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడిని జగన్ వేధిస్తున్నాడు అన్న ఫీలింగ్ జనంలోకి వెళ్ళింది, పవన్ కళ్యాణ్ని అడ్డుపడుతున్నాడు అన్న ఫీలింగ్ జనంలోకి వెళ్ళింది. దాని ఇంపాక్ట్ జగన్ ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది, 11 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. ఇవాళ ఆ రోజున ప్రజాస్వామ్యం ఏమైపోయింది, మేము వెళ్తుంటే ఆపుతారా, మాకు రిస్ట్రిక్షన్స్ పెడతారా అని నినదించిన ఆవేశపడ్డటువంటి పవన్ కళ్యాణ్ చూస్తా కూర్చుంటాడు జగన్ని అడ్డుకుంటున్నప్పుడు. చంద్రబాబు నాయుడు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు త్రూ పోలీసుల ద్వారా. అప్పుడు ప్రజలు తిరుగుబాటు ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. నువ్వు ఎన్ని చెక్ పోస్టులు పెడితే అంతకు రెట్టెంత వస్తున్నారు జనం. జగన్ తన పనేదో తను చేసుకొని ఇస్తే 5,000 మంది వస్తారు, ఇప్పుడు అడ్డుకుంటుంటే 50,000 మంది వస్తున్నారు. మన సత్తెనపల్లి కానీ ఇవాళ ఇది కానీ. అంతకుముందు పొదిలి జరిగినటువంటి సందర్భంలో ఇంత లేరే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అణచివేత అన్నప్పుడు ప్రతిఘటన. ఇది ఆంధ్ర ప్రజల యొక్క మనస్తత్వం. అది గుర్తుపెట్టుకుంటే ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటారు. లేదు ఇదే ధోరణి, మేము జగన్ వెళ్తుంటే ముందు నుంచో 10 రోజులు తిడతాం, ఆ రోజున తిట్టిపోస్తాం, అడ్డుకుంటాం, ఆ తర్వాత మళ్ళీ ఇంకో 10 రోజుల పాటు నెగిటివ్ ప్రచారం చేసుకుంటాం. అంటే జగన్కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నది తెలుగుదేశం అనుకూల పత్రిక, తెలుగుదేశం మీడియా, తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించి. జనసేన బీజేపీ కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నాయి, తెలుగుదేశం ఆలోచించుకోవాల్సింది విషయంలో.